అని పెద్దలు చెప్పినట్టుగా సంగీత సాహిత్యాలకు సంస్కృతికి తెలుగు భాష తెలంగాణ మూలాలున్న భాష ప్రాచీన భాషగా తెలుగు తలెత్తుకొని గర్వించడానికి తన భుజాల మీద నిలబడ్డటువంటి కురికాల బొమ్మలమ్మ గుండెల్లో నిలుపుకున్న కరీంనగర్ ప్రాంత ముద్దు బిడ్డలుగా మనం అందరం ఇక్కడ ఈ వేదికను పంచుకుంటున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు చాలా సంతోషం. ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అవలోకనం ఈ 2 రోజుల సదస్సును ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, మరి బహుకార్య నిమగ్నులు, 24 గంటలు టైం ఇచ్చినా ఇంకా పని ఉండనే ఉంటుంది. అలాంటి పెద్దలు మిత్రులు, శాతవాహన విశ్వవిద్యాలయాన్ని శరవేగంగా పరుగులెత్తిస్తున్నటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఉమేష్ కుమార్ గారికి గట్టిగా మనం అందరం కూడా సాదర స్వాగతం చెప్తున్నాం. నిజానికి వారు ఒక మీటింగ్లో ఉన్నారు, ఉదయం నుంచి మీటింగ్ మధ్యలో నుంచి వచ్చారు. కేవలం తెలంగాణ మీద, తెలుగు మీద, ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీద ఉండే ఆ పిల్లల మీద ఉండే ప్రేమతో విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం సార్. ఈనాటి ఈ సదస్సు కన్నుల పండుగగా మరి తీర్చిదిద్దేందుకు మాకు మొదటి నుంచి నాంది వాక్య నుంచి ఇక్కడ దాకా తోడు నీడగా నిలిచినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి కర్త క్రియ మరి డైరెక్షన్ అంతా కూడా పెద్దలు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు సంచాలకులు వారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి వారి సౌజన్యం సౌహార్దతతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నిజానికి ప్రాచీన భాషగా తెలుగు గుర్తింపు రావడానికి మళ్ళీ మరొకసారి నేను మనవి చేస్తున్నా. మనం ముందర రంగోలి కూడా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆ పిల్లలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లాగే వారికి గైడ్ చేసినటువంటి ఆచార్యులందరూ కూడా అభినందనలు. తొలి తెలుగు కండ పద్యాన్ని తన గుండెల మీద చిత్రించుకున్న భూమి ఇది. అట్లాంటి మట్టి తల్లి ఇది. ఆ మట్టి తల్లి పునాదుల మీద మన పునాదులను మర్చిపోవద్దనే మరి ప్రాచీన తెలుగు వాంగ్మయం గురించి మళ్ళీ మన పునాదుల్లోకి వెళ్ళి మన తాత ముత్తాతల్లో ఉండేటువంటి ఆ భాష, సంస్కృతి, ఆ మర్యాద, ఆ పద్ధతులు అన్నింటినీ కూడా ఒకసారి నెమరు వేసుకొని బాలశిక్షలో దాచుకున్న నెమలికల్లాగా మనం అందరం కూడా వెనుకటి తరాల్లోకి వెళ్ళి వెనుకటి మన మూలాలను వెతుక్కునే ఒక గొప్ప ఆలోచన యజ్ఞం, 2 రోజుల యజ్ఞం ఇది. ఈ యజ్ఞానికి మరి వారు సౌజన్య ప్రదాత అయినందుకు వారికి హృదయపూర్వకంగా నేను మా కళాశాల తరఫున, కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారి తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే తెలుగు శాఖ తరఫున కూడా మా స్టాఫ్ అందరూ, ముఖ్యంగా మా ఎంఏ తెలుగు పిల్లలు చాలా సీతాకోక చిలుకలుగా ఇందాక చాలా చక్కని మంచి బృంద నృత్యంతో పల్లెటూరు అంటే ఎట్లుంటుందో మరి ఒక్కసారి అందరినీ పల్లెటూరులోకి పట్టుకొని పోయారు. కార్పొరేట్ కల్చర్ నుంచి కమ్మల గుడిసెల్లోకి తీసుకుని వెళ్ళారు ఆ పాటతోటి. చాలా సంతోషం, చాలా బాగా చేశారు. మరి ఆ పల్లె మూలాలు లేకుంటే మనం లేవు. పల్లె లేకుంటే పాలు లేవు, పాడి లేదు, పంట లేదు, మన పలుకు కూడా లేదు, మన భాష కూడా లేదు. కాబట్టి ఆ మూలాల్లోంచి, మూల వాసనలోంచి, మన తాత ముత్తాతల యాత్ర నుంచి మనం ఎట్లా ఇక్కడ దాకా వచ్చాం. ఈ 2 రోజుల్లో ప్రాచీన మరి వాంగ్మయం అంటే చాలా పెద్ద టాపిక్ ఇది. ఇంత పెద్ద టాపిక్ని చాలా ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు మా మిత్రుడు చంద్రశేఖర్. చంద్రుడు అంటేనే చాలా చల్లగా ఉండేవాడు. చంద్రుడిని ధరించిన వాడు శివుడు, కానీ ఈ శివుడు చాలా సాత్వికుడు. ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవడం కూడా అంత సులభమైన విషయం కాదు. సారు చెప్పగానే వెంటనే అంగీకరించి మొదలు పాట అనుకున్నారు, ఇంకొకటి అనుకున్నారు, చాలా పెరుగుతూ పోయి వాంగ్మయం దాకా పోయింది ఈ అంశం. వాంగ్మయం అంటే చాలా పెద్ద క్యాన్వాస్, చాలా విషయాలు మాట్లాడచ్చు. అందులో శాసన సాహిత్యం ఉంది, మరి మన పద్య సాహిత్యం ఉంది, గేయ సాహిత్యం ఉంది, వచన సాహిత్యం ఉంది, పొడుపు కథలు, సామెతలు, ఇట్లా భాష, కళలు, అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా వాంగ్మయంలోకి వస్తాయి. కాబట్టి ఇంత పెద్ద ఒక సవాలును చాలా చిరునవ్వుతో స్వీకరించడానికి ఆయనకు వెనుక ముందు వెన్ను దన్ను
వాళ్ళ బృందం అంతా కూడా నిలబడి ఉంది. వాళ్ళ బృందమే కాదు, ఎస్ఆర్ కళాశాల యావత్తు తెలుగు శాఖతో ఉంది వాళ్ళ. కాబట్టి మా పిల్లలు కానీ మా అధ్యాపకులందరూ కూడా వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరుకుంటూ, మిత్రుడు చంద్రశేఖర్ మొదలు ఆయన ప్రారంభించిన మొట్టమొదటి ఆయన చేస్తున్న ఆయన శాఖకు అధ్యక్షతగా ఉన్నప్పుడు నిర్వహిస్తున్న మొదటి జాతీయ సమావేశం ఇది. దానికి కూడా నేను అభినందనలు తెలుపుతున్న మిత్రుడు చంద్రశేఖర్కి. మరి ఈనాటి కార్యక్రమాల్లో మరి అనేక కార్యక్రమాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా మన మీద ప్రేమతోటి ఇచ్చేసినటువంటి పెద్దలు ఉన్నారు వేదిక మీద. సాహితీ రత్న ఈ కళాశాలలో చాలా చిరకాలం పనిచేసినటువంటి పెద్దలు మరి ఈ వయసులో అవధానాలు చేస్తున్నారు. మనం చాలా ఆశ్చర్యమైంది. ప్రతిరోజు సాయంత్రం ఉత్తర రామాయణం మీద, కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం మీద ఆన్లైన్లో వ్యాఖ్యానం చెప్తుంటారు. ఏం మెమొరీ పవర్ అనిపిస్తుంది చూస్తే. ఇదే హాల్లో మాట్లాడుతుంటే ఒక విశ్వనాథం మీద మాట్లాడితే సార్ టైం అయిపోయింది అని తలుపులు కొట్టి పిలిచేదాకా కూడా పరవశించిపోతూనే ఉంటారు. అట్లా అంత వల్లమాలిన మమకారం ఉన్న వాళ్ళు వేదిక మీద ఉండడం నాకు చాలా సంతోషం. చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ తరం నుంచి మనం అంతరం కాకుండా మనం సొంతం చేసుకోవడానికి ఇట్లాంటి సదస్సులు మనకు ఒక ఇంధనంలాగా ఉపయోగపడతాయి యువకులకు. ఈనాటి ఇది అవసరమైనటువంటి సదస్సుగా నేనైతే భావిస్తున్నాను. పెద్దలు గంట లక్ష్మణరావు గారికి హృదయపూర్వక సాదర స్వాగతం సార్. అట్లాగే మరి ఆయన 14 భాషల నాలుక, 14 భాషలు, ఒకటి కాదు రెండు కాదు, ఒక భాష రెండు భాష. అందుకే భాస్కరుడు భాష అని కూడా అంటారు కొందరు. భాస్కరుడా, మరి భాస్కరుడు అంటే ఇప్పుడు చూస్తున్న 39 డిగ్రీలు ఉన్నాడు ఒక్కొక్క చోట. ఆ భాస్కరు కన్నా ఈ భాస్కరుడు ఎప్పుడు కూడా తేజోవంతంగా వెలుగుతుండేటువంటి భాస్కరుడు. వారు ఎస్ఆర్ఆర్ కళాశాలలో మరి తెలుగు శాఖలో సేవలు అందించారు. బహుభాషావేత్తగా వారు అనేక రచనలు చేశారు. అట్లా మరి వారి కవితను కూడా ఇందాక మిత్రుడు మంచి కవి, రచయిత, వక్త, పరిశోధకుడు బూర్ల వెంకటేశ్వర్లు. ఇద్దరు బూరెలు ఉన్నాయి. ఒక బూరె ఉంటేనే నోరంతా తీయగలుగుతుంది. ఇక్కడ 2 బూరెలు ఉన్నాయి మాకు. కాబట్టి ఒక బూరె నుంచి ఇంకొక బూరె మాకైతే ఏం పెట్టట్టున్నారు వాళ్ళు. చాలా సంతోషం. వారు మంచి కవిత వినిపించారు భాస్కర్ సార్ని. భాస్కర్ సార్ని చూస్తే ఒక స్ఫూర్తి, ఒక సిన్సియర్, ఒక ఎంఫిల్ పిహెచ్డి స్కాలర్ లాగా అనిపిస్తాడు నాకైతే. ఎప్పుడు సీరియస్గా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాడు. సారు నేను కలిసి పక్కనున్న తెలుగు శాఖలో చాలా 1-2 సంవత్సరాలు కలిసి పనిచేశాను. సారు సిన్సియారిటీ, నిబద్ధత నేను కళ్ళారా చూసినవాడిని. కాబట్టి తన ఒళ్ళునంతా కూడా హూనం చేసుకునైనా ఏదో ఒకటి చేయాలని తపన కలిగిన వారు. మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ తెలంగాణ పదకోశం లాంటి గొప్ప పుస్తకాలు వచ్చాయి మనకు. చాలా సంతోషం. సాదర స్వాగతం సార్. మరి ఈనాటి కీలక ఉపన్యాసం ఒక కరీంనగర్ నుంచి రాయడం, మాట్లాడమే చాలా కష్టం, క్లిష్టం. ఎందుకంటే దానికి పేజీలు, మనకు గంటలు చాలు. మొత్తం యావత్ తెలంగాణను తన కళంలో నింపుకొని ముంగిలి అనే ఒక గొప్ప పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంకితంగా ఇచ్చారు. ఒక గొప్ప బహుమతిగా ఇచ్చారు. నడిచే విజ్ఞాన సర్వస్వంగా ఉన్న సుద్దిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వారు నల్లగొండ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చేసే వారి ఘనస్లో ఒకసారి మనం అందరం కూడా స్వాగతం పడుతున్నాం. డాక్టర్ సుద్దిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలుగు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. ఇవాళ ఈ సదస్సు మనం ఇంతమంది పెద్దల్ని మనం ఈ వేదిక మీద ఉన్నట్టు వాళ్ళ సౌహార్దత, వాళ్ళ పెద్ద మనసు, మన వైస్ ప్రిన్సిపల్ గారు, వారు నితిన్ పాఠక్ గారు, వారు ఒక ఋషిలాగా అనిపిస్తారు నాకైతే. ఎప్పుడు చాలా టైంకి వస్తారు. ఆ టైం అయ్యేదాకా టెన్షన్గా పాఠాలు చెప్తారు పిల్లలను. మరి భౌతిక శాస్త్రంలో చాలా కఠినమైనటువంటి భౌతిక శాస్త్రాన్ని చాలా సరళీకృతం చేసి చెప్తుంటారు. మంచి మిత్రులు. ఈ కళాశాల కొద్ది రోజులు వారు ప్రిన్సిపల్ కూడా చేశారు. నితిన్ పాఠక్ గారికి స్వాగతం. అట్లాగే వేదిక ముందు చాలామంది మిత్రులు, పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా జయకిషన్ గారు ఉన్నారు ఇక్కడ. వారిని చూస్తే ఒక ధర్మపురి దగ్గర నడిచి వచ్చినట్టు అనిపిస్తున్నది. ఒక లోహ శాస్త్రం, లోహానికి రెక్కలు ఉంటే అవి ఎట్లుంటాయంటే ఇట్లా నడిచి ఇక్కడికి వస్తాయి. ఒక్కరా ఇద్దరు మొత్తం తెలుగు శాస్త్రం అంతా వారి శిష్యులు ఉన్నారు ఇక్కడ. నేను ప్రతిరోజు ఒకసారి గుర్తు చేసుకుంటాను. ప్రేమతోటో ఇంకా ఏదని అనుకోండి. ఎందుకు అంటే ప్రతి వారిలో మీరు కనిపిస్తున్నారు ఆ సిన్సియారిటీ. ఎవరు కూడా జయకిషన్ సార్ అన్న స్ట్రిక్ట్ ఉంటాడో ఉండడో నాకు తెలియదు, కానీ అంతకన్నా స్ట్రిక్ట్గా ఉంటారు మీ శిష్యులు అంతా కూడా. వాళ్ళు అనుకున్న నియమాల మీద, వాళ్ళు అనుకున్న పద్ధతిలో
అట్లా పెంచి తన ఇంట్లోనే ఉంచుకొని ఎంతో మంది తీర్చిదిద్దారు. జయకిషన్ సార్కి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా సాధించాలి. మా తెలుగు శాఖలో ఇప్పుడు చంద్రశేఖర్ కానీ, అశోక్ కానీ, అనిల్ కానీ, భోజన కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది మిత్రులు ఇక్కడ పనిచేసి వెళ్ళిన వారు, తర్వాత ఇతర కళాశాలలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా సార్ శిష్యులే ఉన్నారు. చాలా గర్వకారణం ఇది. ఇట్లాంటి సందర్భం మనం చూడడం. 2-3 తరాలు ఉన్నాయి ఇక్కడ. ఒక తరం వారు పెద్దలంతా ఒక తరం అయితే, మేమందరం కూడా మధ్యతరం అయితే, మా శిష్యులందరూ కూడా 3వ తరం. 3 తరాలు. జీవి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ రాశారు ఒక పాఠం, చూసినట్టు నాకు గుర్తు. అట్లా 3 తరాల ముచ్చట ఇక్కడ కనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న మిత్రులతో పాటు వేదిక ముందు భాగంలో ఉన్న మిత్రుడు నడిచే తెలంగాణ పదం మనం అందరం కూడా పరిశోధనలు చేస్తే ఆయన పరిశోధనలు కావాల్సిన కవిత్వాన్ని రాస్తాడు. మా అన్నవరం ఆయన అన్న, అందరికీ అన్ననే. అట్లాంటి మరి తెలంగాణ కవిత్వానికి ఒక చిరునామాగా నిలుస్తున్న అన్నవరం దేవేంద్ర గారు. ఊరి దస్తూరి పేర్లు పెట్టడంలో కూడా చాలా ఒక పల్లెదనం, ఆ ఫ్రాగ్రాన్స్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అన్నవరం దేవేంద్ర గారికి. మరి సంపత్ సార్ ఇక్కడ దాకా రావడానికి వారి వెన్నంటి ఉండి ఈ కార్యక్రమం మనం ఇంత దూరం రావడానికి సహకరించిన మిత్రుడు రమేష్ గారు ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా మన శుభాకాంక్షలు. వారి సపోర్ట్ కూడా మనకు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాం. అట్లాగే ఈ కళాశాలలో చిరకాలం సేవలు అందించి మరి అంతర్జాతీయ వేదికల మీద, యునెస్కో వేదికల మీద తెలుగు గళాన్ని వినిపించి తెలుగు భాష గొప్పతనాన్ని, భారతీయ భాషల గొప్పతనాన్ని వినిపిస్తున్న యువ మిత్రుడు డాక్టర్ పొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు. శుభాకాంక్షలు. మా చైతన్య ఉన్నాడు. చైతన్య ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు కూడా గుర్తు చేస్తున్నారు. చైతన్య ఎప్పుడు పేరు వదిలినట్టు చైతన్యంగా ఉంటాడని అందరికీ కూడా. శ్రీలంక అందరికీ కూర్చొని చాలా వివిధ కళాశాల నుంచి విచ్చేసినటువంటి మిత్రులు మా ప్రమోద్ కుమార్ గారు ఉన్నాడు. వారు కూడా ఇక్కడ చిరకాలం తెలుగు శాఖలో సేవలు అందించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు తీసుకున్నారు. తెలుగు శాఖ నుంచి మరి బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న మిత్రులు, వారికి కూడా స్వాగతం. ఇప్పుడే ఇచ్చేసిన శ్రీలంక జగిత్యాల ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకురాలు వారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా ఉన్నారు. వీరిద్దరికి ఇంకా నేను శారద గారు ఉన్నారు అగ్రహారం నుంచి. ఇంకెవరైనా మర్చిపోతే అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం. ప్రభుత్వ మహిళా కళాశాల మా మిత్రుడు లక్ష్మణరావు గారు, వారికి మరి లక్ష్మణరావు గారు సవ్యసాచి, ఇటు సాహిత్యాన్ని జనహితాన్ని కూడా రెండింటిని కూడా ముడివేసి ఎప్పుడు కూడా అందరినీ మరి ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ చాలా ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు కూడా చాలా మంది మన ఆహ్వానం మేరకు వచ్చి ఉన్నారు. ఆ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి గారికి, తెలుగు శాఖ అధ్యాపకులకు, అట్లాగే మా స్టాఫ్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీనివాస్ గారికి, మా ఇతర ఫ్యాకల్టీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. కంట్రోలర్స్, అడిషనల్ కంట్రోలర్స్, వివిధ విభాగాల హెచ్ఓడీస్, తెలుగు శాఖ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది, మిత్రులు. మరి కాళోజీ నుంచి ఇక్కడ దాకా ఏ సాహిత్య కార్యక్రమం అయినా సరే మరి అప్పుడు చాలా పిల్లవాడిగా ఉండే లేతగా ఇప్పుడు కొంచెం పెద్దవాడైంది కానీ మిత్రుడు నాగరాజు మరి ఆయన సేవలు అట్లాగే అందిస్తున్నాడు. చాలా సంతోషం. చాలామంది మరి పెద్దలు మాట్లాడాల్సి ఉంది. మరి నేను కూడా తెలుగువాడిని కావడం వల్ల నాకు కొంచెం ఒకంత సంతోషంగా ఉంది, ఒకంత గర్వంగా కూడా ఉంది. తెలుగు శాఖ పెద్దలందరితో కలిసి పనిచేసే ఒక సౌభాగ్యం, నాకు ఒక అవకాశం రావడం అనేది నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది అడిషనల్ ఛార్జ్ అయినప్పుడు కూడా అడిషనల్ సంతోషాన్ని కూడా ఇస్తుంది. నాకు చాలా సంతోషం. ఈ వేదికని మనం ఇటీవల ఒక కామర్స్ సెమినార్ కూడా చాలా ఒక నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. ఇందులో కూడా నాకు ఇంకొక ఈ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఈ వేదికనే కాకుండా బ్లెండెడ్ మోడ్లో కూడా సాగుతుంది, ఆన్లైన్లో కూడా సాగుతుంది. తర్వాత మొదటిసారిగా డిగ్రీ పీజీ 100 మంది విద్యార్థులు సమాంతర వేదికలో వాళ్ళు ప్రసంగించనున్నారు. ఇది చాలా కొత్త ప్రయోగం. ఇది డిగ్రీ కళాశాలలో ఎక్కడ కూడా నాకు తెలిసి మరి డిగ్రీ అండర్ గ్రాడ్యుయేషన్ పిల్లలు ఎక్కడ కూడా పేపర్ ప్రజెంట్ చేసి ఇట్లా సమాంతర వేదికలు చేసినట్టుగా ఈ మధ్య కాలంలో కనిపించలేదు. కాబట్టి నిర్వాహకులకు మనమందరం కూడా మరొకమని ఒకసారి అభినందనలు తెలుపుకుందాం. గట్టిగా ఒకసారి సపోర్ట్